హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ ఇక్కడ అగ్రికల్చర్ ఫాము మా ల్యాండ్ పక్కనే ఉంది. జస్ట్ నడుచుకుంటా అలాగా ఇటు వచ్చాను. చూడండి, ఇక్కడ వ్యవసాయం విధానం ఇట్లా ఉంటుంది. ఇక్కడ పొలాలు ఇదే ఫీల్డ్స్ అన్నీ కూడా ఇట్లా ఉంటాయి. కొంచెం కొంచెం చిన్న చిన్నగా స్లోప్గా హిల్ ఏరియాలో ఉన్న ఈ చిన్న ఈ ట్రాక్టర్స్తో దీన్ని దున్నుతూ ఉంటారు. ఇక్కడ పార్న్ మొక్కజొన్న వేశారు. ఇక్కడ డిఫరెంట్ స్మాల్ క్రాప్స్ ఇవన్నీ కూడా వేస్తుంటారు. బాగుంది, అద్భుతమైన ఫీలింగు. చుట్టూ చక్క చెట్లు, ఒక కొత్త వాతావరణం, మైండ్ కూడా ఒక రిలాక్సేషను, ఫ్రెష్గా ఫీల్ అవటం, పక్షులు సౌండ్స్. మన ప్రాంతంలో కూడా ఇట్లాగా ఉంటుంది నేచరు. ప్యాడీ ఫీల్డ్స్ కానీ ఇంకా గార్డెన్స్ కానీ ఉంటాయి. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. న్యూ ప్లేస్లో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ కొండ ప్రాంతం ఒకటి, అదొకటి. అక్కడ మనుషులు, వాళ్ళ జీవన విధానము. ఇంకో దేశంలో వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఫీలింగ్. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఇండోనేషియా మేము బాలికి వెళ్ళాము. అక్కడ కూడా ప్యాడీ ఆల్రెడీ ఫీల్డ్స్లో మార్నింగ్ స్కూటీ వేసుకొని అలా వెళ్తూ ఉండేవాళ్ళము. అలా మనుషులతో మాట్లాడటం కానీ చూడటం కానీ, ఈ భూమి మీద డిఫరెంట్ దేశాల్లో డిఫరెంట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. లైఫ్ నడుస్తూ ఉంటుంది. చూడండి, ఆఖరికి ఏమంటే ఎవరికి వాళ్ళే హ్యాపీగా ఎట్లా ఫీల్ అవుతున్నారు మనసు ద్వారా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసు ఎలాగా రెస్పాండ్ అవుతుంది, ఎట్లాగా ఆలోచిస్తున్నాము, మనిషి ఎట్లా ఇదవుతున్నాడు, అల్టిమేట్గా ఏంటంటే హ్యాపీగా ఉండటం. ప్రకృతితో పాటు బయట ఉన్న ఆ హ్యాపీనెస్ని, ఈ చెట్లు కావచ్చు, కొండలు కావచ్చు, పక్షులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, అట్లాగే మనుషులు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారనే ఒక 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 మెడిటేటివ్ స్టేట్ అన్నమాట. ధ్యాన స్థితిని ఎక్స్పీరియన్స్ అవ్వటం ఆటోమేటిక్గా అప్పుడు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్